హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తానండి. కథ పేరు భార్యాభర్తల బంధం. 8వ భాగం అండి. కథలోకి వెళ్దామా? సుగుణ లోపలికి వెళ్ళిపోగానే మానస పల్లి వైపు తిరిగింది. అమ్మా, రాత్రంతా నువ్వు కనబడకపోతే ఎంత కంగారు పడ్డానో అన్నాడు. వెళ్ళిపోవాల్సిన దాన్ని పల్లి, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాను అంది. ఇది నీ ఇల్లు అంటావు కదమ్మా, అందుకే వచ్చేశావు అన్నాడు ఆనందంగా. అదంతా నా ఊహలు మాత్రమే పల్లి అంది బాధగా. ఏం పర్వాలేదమ్మా, ఆ మాట నిజం కూడా కావచ్చు కదా అన్నాడు. మానస చిన్నగా నవ్వింది. పల్లి, జగదీష్ వచ్చాక నాకు చెప్పు అనేసి అర్జున్ రూమ్ లోకి వెళ్ళింది. అర్జున్ ఎందుకు నన్ను తన రూమ్ లో ఉండమన్నాడు? ఏంటి అతని ఆలోచనలు అనుకుంటూ కాసేపు అలాగే పడుకుంది. మానసమ్మ అంటూ పల్లి గట్టిగా పిలవడంతో లేచి కూర్చుని ఏంటి పల్లి అంది. అమ్మ, జగదీష్ సారు వచ్చారు, హాల్లో ఉన్నారు. అలాగే అర్జున్ సారు ఫోన్ చేశారు, మిమ్మల్ని రెడీ అయ్యి ఉండమన్నారు. సారు వచ్చి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారంట అన్నాడు. సరే పద, జగదీష్ తో మాట్లాడదాం. ఇంతకీ సుగుణ హాల్లో ఉందా? ఉంది. ఇంతకీ సుగుణ హాల్లో ఉందా అంది. లేదమ్మా, ఆయన వచ్చినప్పుడు అక్కడే ఉంది, ఆయన రాగానే లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు. మానస నవ్వుకుంటూ హాల్లోకి వచ్చింది. హాయ్ మానస అన్నాడు జగదీష్. హలో, వచ్చారా? రారేమో అనుకున్నానే అంది అదోలా చూస్తూ. ఆగగలనా అన్నాడు నవ్వుతూ. మానస నవ్వి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంది. హూ అన్నాడు అతను. ఇద్దరు రూమ్ లోకి వెళ్ళారు. పల్లి కాపీ అంది మానస. వాళ్ళు రూమ్ లోకి వెళ్ళడం చూసి సుగుణ చిన్నగా ఏడుస్తుంది. కొద్దిసేపటికి మానస, జగదీష్ బయటకు వచ్చేశారు. బాయ్ మానస అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస మళ్ళీ రూమ్ లోకి వచ్చి రెడీ అయి కూర్చుంది అర్జున్ కోసం. అర్జున్ వచ్చాడు. మానస సైలెంట్ గా తలదించుకుని ఉంది. మానస వెళ్దామా అన్నాడు. ఎక్కడికి అంది అతని వైపు చూసి. చెప్తాను పద అన్నాడు. హూ అంది. ఇలా డ్రెస్ కాదు గాని ఏదైనా శారీ ఉంటే కట్టుకుని రెడీ అవ్వు అన్నాడు. ఎందుకు అంది ఆశ్చర్యంగా. తొందరగా బయటకు రా అనేసి రూమ్ లో నుండి అతను వెళ్ళిపోయాడు. మానస చీర కట్టుకుని రెడీ అయి బయటకు వచ్చి అర్జున్ వైపు చూసింది. పల్లి వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు. సుగుణ కూడా బయటకు వెళ్ళడానికి ఆ సమయంలోనే రూమ్ లో నుండి బయటకు వచ్చింది. అర్జున్ మానసలను ఆశ్చర్యంగా చూసింది. అర్జున్, ఈ టైంలో వచ్చావేంటి అంది. కొంచెం పని ఉంది అని మానస చెయ్యి పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. సుగుణ వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది. ఏంటో ఈ మధ్య అర్జున్ లో చాలా మార్పు కనిపిస్తుంది. నన్ను లెక్క చేయడం లేదు, ప్రతి విషయం నాతో చెప్పేవాడు, ఇప్పుడు ఏ విషయము చెప్పడం లేదు. ఈ మానస మార్చేస్తుందా అర్జున్ని? ఎందుకు అర్జున్ అలా ప్రవర్తిస్తున్నాడు? ఇంకా మా పెళ్లికి ఒక రోజు ఉంది. రేపు సాయంత్రానికి నేను పెళ్లి కూతుర్ని అయిపోతాను. ఎల్లుండి ఉదయానికల్లా పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు చెప్తాను ఈ మానస పని అనుకుంది. సాయంత్రం అవుతుండగా అర్జున్, మానస ఇద్దరు ఇంటికి వచ్చారు. రాగానే మానస రూమ్ లోకి వెళ్ళిపోయింది. అర్జున్ హాల్లోనే ఉండిపోయాడు. అతని మొహంలో ఏదో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మానస రూమ్ లోకి వచ్చి సైలెంట్ గా గోడకు ఆనుకుని కూర్చుంది. రూమ్ లోకి అడుగు పెట్టగానే మొదలైన కన్నీటి వరదను ఆపడానికి ట్రై చేసింది, కానీ కుదరలేదు. నోట్ల నుండి బయటకు శబ్దం రూపంలో రాబోతున్న ఏడుపును చేతులు అడ్డం పెట్టి ఆపేసింది. ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూనే ఉంది. చాలాసేపటి తర్వాత అతను రూమ్ లోకి వచ్చాడు. మానస ఉన్న స్థితిని చూసి చలించిపోయాడు. మానస అన్నాడు దగ్గరకొచ్చి. మానస పలకలేదు, కనీసం అతని వైపు చూడనూ లేదు. అతను బలవంతంగా మానసను పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టాడు. మానస మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. మానస, ప్లీజ్ ఏడవడం ఆపు అన్నాడు. ఆపు అనగానే ఆగిపోతే అది ఏడుపు ఎందుకవుతుంది? మానస తలెత్తి నిదానంగా అతని వైపు చూసింది. అతను మానసకు ఎదురుగా కూర్చున్నాడు. మానస, ఇప్పుడు నువ్వు ఏడవలసినంత అవసరం ఏమైనా ఉందా అన్నాడు. అసలు లేదు అని మీరు చెప్పగలరా అంది ఏడుపు ఆపుకుని ఎక్కిళ్ళ. చెప్పగలను. ఎందులో నువ్వు ఇంతగా
ఎందుకు ఇంతగా ఏడవలసిన అవసరం లేదు. ఇప్పుడు జరిగింది నువ్వు ఎప్పటి నుంచో కోరుకున్నదేగా, దానికి ఎందుకు ఏడడం అన్నాడు. మీకు కనిపించింది అంతేనా అంది. అవును అన్నాడు. సరే అని తన బ్యాగు తీసుకుని తన రూంలోకి బయలుదేరింది. మానస ఆగు అన్నాడు. ఆగింది. అర్జున్ మానస ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. మానస తల దించుకుంది. అతను ఏవో తాళం చెవులు మానస చేతిలో పెట్టాడు. ఏంటిది అంది వాటి వైపు ఆశ్చర్యంగా చూసి. ఈ రోజు నుండి ఈ ఇంటి మీద, ఈ రూమ్ లోని ప్రతి వస్తువు మీద నీకు హక్కు ఉంది అన్నాడు. నాకు ఈ హక్కులేం అవసరం లేదు అంది తాళం చెవులు అతని చేతికి ఇస్తూ. అతను తీసుకోలేదు. నువ్వు కావాలన్నా వద్దన్నా ఈ ఇల్లు నీ హక్కు, నీ బాధ్యత అనేసి రూమ్ లో నుంచి వెళ్ళిపోవడానికి కదిలాడు. అర్జున్ అంది గట్టిగా. ఊ అన్నాడు మానస వైపు తిరిగి. అంతా మీ ఇష్టమేనా, నా ఇష్టంతో పని లేదా అంది బాధగా మానస. నీ ఇష్టం తెలుసుకున్నాను కాబట్టే నా మనసుకు బాధ కలిగినా నీకు సంతోషాన్ని ఇచ్చే పని చేశాను అన్నాడు. మీరు చేసిన పని నాకు సంతోషాన్ని కాదు కదా, కనీసం మనశ్శాంతిని కూడా ఇచ్చేది కాదు. మీకోసం, మీ జీవితం నాశనం కాకుండా ఉండడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మీరేమో నా జీవితం నాశనం చేసే పని చేశారు అంది. ఆ మాట అతన్ని మనసుకు సూటిగా గుచ్చుకుంది. నేను నీ జీవితం నాశనం చేశానా అన్నాడు అర్జున్. అవును, నా ఇష్టాలతో పని లేకుండా మీ ఇష్టానికి మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. ఎందుకు నా గొంతు కోయాలి అనుకున్నారో నాకు అర్థం కాలేదు అంది మానస. అతను ఇంకేమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్తాడో అని మానస కూడా అతని వెనకే బయటకు వచ్చింది. అతను నేరుగా కారు దగ్గరకు వెళ్ళాడు. మానస కూడా వెళ్ళింది. అర్జున్ గారు ఎక్కడికి అంది మానస. అతను మౌనంగా మానస వైపు చూశాడు. మానస అతని వైపే చూస్తుంది. కాసేపు అలా తిరిగొస్తాను, నువ్వెళ్ళు అన్నాడు. మానస వెంటనే కారులో కూర్చునేసింది. ఎక్కడికి అన్నాడు మానసతో మాట్లాడలేదు. అతను కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. మానస నాకెప్పుడు బాధగా అనిపించినా అలా తిరిగి రావడం అలవాటు అన్నాడు. మానస మాట్లాడకుండా రోడ్డు వైపే చూస్తుంది. నేను చేసిన పని నీకు నచ్చుతుంది అనుకున్నాను, కానీ నీకు నచ్చలేదు ఎందుకు అన్నాడు. అర్జున్ గారు, ముందు రేపటి సమస్య గురించి ఆలోచించండి, ఆ తర్వాత నా గురించి ఆలోచించుకోవచ్చు. రేపు ఈ పెళ్లిని ఎలా ఆపుతారు అంది. ఆపుతాను, ఎలాగో రేపు నువ్వు కూడా చూడొచ్చులే అన్నాడు. మీ పెళ్లి అంటే మీ రిలేటివ్స్ ఎవరు లేరా? అలాగే మీ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వస్తారేమో, అంతమందిలో అవమానం పొందుతారేమో అంది. నాకంటూ బంధువులు ఎవ్వరూ లేరు, ఇక ఫ్రెండ్స్ అంటే ఉండొచ్చు, ఆ ఫ్రెండ్సే రేపు రావచ్చు కూడా అన్నాడు. వాళ్ళందరి ముందు పరువు పోతుందని మీరు అనుకోవడం లేదా అంది. నా పరువు పోతుందని నీకు అనిపిస్తుందా అన్నాడు తన వైపు చూడకుండానే. ఏమో, నేను ఎలా చెప్పగలను అంది. నా పరువు పోకుండా కాపాడడానికి నువ్వు ఉన్నావుగా అన్నాడు. నేనేం చేయగలను అంది ఆశ్చర్యంగా, అనుమానంగా. అన్నీ నువ్వే చేయగలవు అన్నాడు అతను కూల్గా. మానస ఆ మాటతో సైలెంట్ అయిపోయింది. తన మనసులోని ఆలోచనలకు కళ్ళెం వేసి కళ్ళు మూసుకుంది. మానస, నీ బాధ ఏడుపు తగ్గినట్టేనా అన్నాడు. ఇంత ఈజీగా తీరిపోయేదా నా సమస్య? ఇంకెన్ని రోజులు ఏడవాలో అంది కళ్ళు తెరవకుండానే. అతను కారుని ఇంటికి తీసుకొచ్చేశాడు. మానస అతను లోపలికి రావడం సుగుణ చూసినా కూడా ఏమీ మాట్లాడలేదు. మానస నేరుగా అతని రూమ్ లోకి వెళ్ళిపోయింది. అతను మాత్రం పల్లి కాఫీ అని హాల్లోనే కూర్చున్నాడు. సుగుణ అర్జున్తో ఏం మాట్లాడలేదు. అర్జున్ మాత్రం సుగుణ, నువ్వు కూడా కాఫీ తాగుతావా అన్నాడు. ఊహు అంది. సుగుణ బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చినట్టు తన మొహంలో గ్లో కనిపిస్తుంది. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంది. అదంతా గమనించిన అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ రోజు రాత్రి మానస అతని రూమ్ లోనే ఉంది. అతను మాత్రం పైకి వెళ్లి వేరే రూమ్ లో పడుకున్నాడు. ఉదయం అయ్యింది. సుగుణ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అర్జున్ కంటే ముందే మానస లేచి ఫ్రెష్ అయి డ్రెస్ వేసుకుంది.
అతను ఇచ్చిన తాళం చెవులతో ఆ గదిలోని బీరువాళ్ళని ఓపెన్ చేసి చూడాలి అనుకుని ఎందుకో ఆగిపోయింది. రెడీ అయ్యాక కూడా హాల్లోకి రాకుండా లోపలే ఉండిపోయింది. చాలా సేపటి తర్వాత అతను రూమ్ లోకి వచ్చాడు. నేరుగా బాత్రూమ్ లో దూరి ఫ్రెష్ అయ్యాడు. రా వెళ్దాం అన్నాడు. నేను రాను అంది. సరే ఇక్కడే ఉండు, కాఫీ టిఫిన్ ఇక్కడికే పంపమని చెప్తాను అన్నాడు. వద్దు అంది టక్కున. మానస, నీ బాధ నాకు అర్థమైంది. మధ్యాహ్నం వరకు నువ్వు ఇబ్బంది పడడం తప్పదు అన్నాడు. మానస అతని వైపు ఒకసారి చూసి తల దించుకుంది. అతను వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అతనే కాఫీ టిఫిన్ తీసుకుని రూమ్ లోకి వచ్చాడు. మానస అతని వైపు చూసి నవ్వింది. నిన్నంతా ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు. నువ్వు నాకు అర్థం కావు అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు మనసు మారడం కొన్నిసార్లు వింతగా ఉంటుంది కదా. అలాంటి వింతలు చూసినప్పుడు నవ్వే వస్తుంది అంది. సరే, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస అతని బీరువాలన్నీ ఓపెన్ చేసింది. ఒక వార్డ్రోబ్ నిండా అతని భార్యకు సంబంధించిన బట్టలు, నగలు ఉన్నాయి. అన్నీ మూసేసి సైలెంట్ గా కూర్చుండిపోయింది. మధ్యాహ్నం అర్జున్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండటం అంటే కొన్ని పనులు మిస్ అయిపోతాయి అనుకుంది. లేచి ఓని వేసుకుని హాల్లోకి వచ్చింది. హాల్లో ఎవ్వరూ లేరు. పల్లి అంది. పల్లి పలకలేదు. కిచెన్ లోకి వెళ్లి చూసింది. అక్కడ కూడా అతను లేడు. నేరుగా సుగుణ రూమ్ దగ్గరకు వచ్చింది. సుగుణ పెళ్లికి కావలసిన బట్టలు, నగలు అన్ని సూట్ కేసులో సర్దుతుంది. ఏంటి సుగుణ, అంతా రెడీనా అనుకుంటూ లోపలికి వెళ్ళింది సుగుణ. సుగుణ మానస వైపు కోపంగా చూస్తుంది. ఏంటి సుగుణ కోపంగా ఉన్నావు? ఈ పెళ్లి ఇష్టం లేదా అంది. మానస, నువ్వు సైలెంట్ గా ఉంటే మంచిది అంది సుగుణ. సైలెంట్ గా ఎలా ఉంటాను సుగుణ? కుదరదు, నేను సైలెంట్ గా ఉండడం అంది. సుగుణ మానసతో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటుంది. సుగుణ, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు ఈ ఇంట్లో పెళ్లి అంటే ఎవ్వరు నమ్మడం లేదు. ఇంటి ముందు పందిరి లేదు, ఇంటి నిండా బంధువుల హడావిడి లేదు. ఇంతవరకు నేను ఇలాంటి పెళ్లి చూడలేదంటే నమ్ము. ఏంటో నీకు ఎవ్వరూ లేరు, అర్జున్కి ఎవరూ లేరు ఇంటిలో సందడి చేయడానికి అంది సుగుణ వైపు చూసి. మానస, నీ పని నువ్వు చూసుకుంటే మంచిది అంది సుగుణ కోపంగా. హా కదా, నా పని నేను చూసుకోవాల్సిందే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాణి వస్తుంది మధ్యాహ్నం, తన కోసం ఒక జత బట్టలైనా తెప్పించాలి అర్జున్తో చెప్పి అంది. రాణి అనే పేరు వినగానే సుగుణ చేస్తున్న పని ఆపేసింది. అసలే పెళ్లికి జగదీష్ కూడా వస్తానన్నారు. బాగా రెడీ అవ్వాలి. అతనికి నేనంటే చాలా ఇష్టం అంట. సుగుణ తెలుసా అంది మానస. మానస, ఇక్కడి నుంచి వెళ్ళు అంది కోపంగా సుగుణ. సరే బాయ్ అనేసి అక్కడి నుంచి వచ్చేసింది మానస. పల్లి, కాసేపటి తర్వాత ఎవరో ఒక ఆవిడ తీసుకుని వచ్చారు. ఎవరు పల్లి అంది. సుగుణమ్మను రెడీ చేయడానికి వచ్చారమ్మా అన్నాడు. అవునా, సరే సరే అంది నవ్వుతూ. మధ్యాహ్నం అయ్యింది. అర్జున్ ఇంటికి వచ్చాడు. మానస హాల్లోనే ఉంది, కానీ అతని వైపు చూడలేదు. అతను నేరుగా రూమ్ లోకి వెళ్ళిపోయాడు. చాలా సేపటి తర్వాత అతని ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి హలో అన్నాడు. హలో, అర్జున్ గారా? అవును, మీరెవరు? అర్జున్, నేను మీ మామయ్యనిరా. ఏ మామయ్య? నీకు ఎలా గుర్తుంటా లేరా? చిన్నప్పుడే మా నుండి పారిపోయావు కదా. ఓ మామయ్య మీరా, ఎలా ఉన్నారు? బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. మీకు వీలైతే మన బంధువులందరినీ తీసుకుని ఇప్పుడే బెంగళూరు రాగలరా మామయ్య? ఇప్పుడేనా? ఎందుకురా? ఈ రోజు నా పెళ్లి మామయ్య, మీరందరూ రండి. సరే వస్తాం, అడ్రస్ చెప్పు, రాసుకుంటాను అన్నాడు మామయ్య. అడ్రస్ కాదు గాని మీరు బెంగళూరులో అడుగు పెట్టగానే ఫోన్ చేయండి, మనిషిని పంపుతాను. సరే అర్జున్ ఫోన్ పెట్టేశాడు. అతని మనసుకు ఏదో హాయిగా ఉంది. ఇంతకాలం తనకు ఎవ్వరూ లేరు అనుకున్నాడు. కానీ ఈ రోజు తన వాళ్ళంతా కలిసి తన పెళ్లికి వస్తున్నారు. కానీ వాళ్ళకి నా నెంబర్ ఎలా తెలిసింది? ఈ రోజే ఎందుకు కాల్ చేశారు అనుకున్నాడు. మానస అన్నాడు రూమ్ లోకి నుండి బయటకు వచ్చి. మానస వెంటనే లేచి అతని రూమ్ లోకి వెళ్ళింది. ఏంటి పిలిచారు అంది. ఒక్క నిమిషం అనేసి అతను రూమ్ లో నుండి సుగుణ రూమ్ లోకి వెళ్ళాడు. వెంటనే తిరిగొచ్చాడు. అతని వెనకే సుగుణ కూడా వచ్చింది.
తీసుకో అన్నాడు నగలన్నీ మానస చేతిలో పెట్టి. ఏంటిది అంది అతని వైపు కోపంగా చూస్తూ. ఇవి పెళ్లికి కొన్నవి, పెళ్లి కూతురు కోసం అన్నాడు. అయితే పెళ్లి కూతురికే ఇవ్వండి అంది. నువ్వు వేసుకో అన్నాడు అర్జున్ అంది సుగుణ కోపంగా. ఇవి నీకు బాలేవు సుగుణ, నీకు కొత్త నగలు వస్తాయి, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు. సుగుణ అర్థం కాక అతని వైపే చూస్తుంది. సుగుణ చెప్పిన మాట విను అని సుగుణని బయటకు పంపించి డోర్ లాక్ చేసేశాడు. మానస, ఈ నగలన్నీ నీకే అన్నాడు. ఛీ, నాకు అవసరం లేదు ఈ నగలు, ఎవరి కోసమో కొన్న నగలు నేను వేసుకోవాలా అంది కోపంగా. ఇవి నీకు అవసరం లేదా అన్నాడు. ఊహు అంది. సరే అని మానస దగ్గర తాళం చెవులు తీసుకుని సాహితీ వార్డుబోర్లో ఓపెన్ చేశాడు. పోనీ ఇందులోని నగలు వేసుకుంటావా అన్నాడు. నాకు ఎందులోని నగలు వద్దు, నన్ను ఇలాగే ఉండనివ్వు అంది. నువ్వు ఇలాగే ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు, నన్ను నవ్వుల పాలు చేయాలి అనుకుంటున్నావా అన్నాడు. మానస సైలెంట్ అయిపోయింది. మానస, ఈ ఒక్క రోజుకు నా మాట విను ప్లీజ్ అన్నాడు. సరే అంది నిదానంగా. ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకుని నచ్చిన నగలు వేసుకుని అర్జెంటుగా రెడీ అవు అన్నాడు. సరే అంది అతనికి ఏమీ చెప్పలేక. రెడీ అయ్యాక పిలువు అనేసి సుగుణ కోసం కొన్న నగలతో బయటకు వచ్చాడు. మానస ఆ చీరల్లో తనకు నచ్చిన చీర తీసుకుంది. సాహితి కూడా తనలాగే ఉండేదేమో, తన జాకెట్ కూడా సరిపోయింది. చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకుని హాల్లోకి వచ్చింది. అర్జున్ మానస వైపే చూస్తూ ఉండిపోయాడు కాసేపు. అర్జున్ గారు, ఇలాగేనా రెడీ అవ్వమన్నారు అంది. ఇలా రా అన్నాడు మానసను తన పక్కకి రమ్మని చేత్తో సైగ చేసి. మానస వెళ్ళి అతని పక్కన నిలబడింది. పల్లి, సుగుణ, ఒకసారి ఇలా రండి అన్నాడు అర్జున్ గట్టిగా. పల్లి వెంటనే హాల్లోకి వచ్చేశాడు. మానసను అలా చూడగానే ఆశ్చర్యపోయాడు. మానసమ్మ, చాలా బాగున్నావు అన్నాడు. మానస చిన్నగా నవ్వి ఊరుకుంది. సుగుణ కోసం చూస్తున్నాయి మానస కళ్ళు. సుగుణ కూడా బాగా రెడీ అయి నగలన్నీ వేసుకుని వచ్చింది. రాగానే మానస వైపు చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్, ఇవన్నీ సాహితీవి కదా అంది ఆశ్చర్యంగానే. అవును అన్నాడు. తను వేసుకుంది ఏంటి? సాహితీ నగలు ఎవ్వరికి ఇవ్వను అన్నావు అంది. నిజమే సుగుణ, పరాయి వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ భార్యకి ఇవ్వచ్చు కదా అన్నాడు నవ్వుతూ. భార్యనా అంది ఇంకా ఆశ్చర్యంగా. సుగుణలోని ఆశ్చర్యం, ఆందోళన తన మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మానస నవ్వుతుంది. ఆ నవ్వు సుగుణను ఇంకా భయపెడుతుంది. అర్జున్, ఏమంటున్నావో అర్థం కావడం లేదు, సరిగ్గా చెప్పు అంది సుగుణ భయంగా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సుగుణ, మానస నా భార్య అని చెప్తున్నాను అన్నాడు మానస భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని. మానస అతని స్పర్శకి పులకించిపోయింది. అతని నోటి నుండి ఆ మాట వినాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తనకు మానస నా భార్య అని అతను అన్న మాట చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది మానసకు. సుగుణ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. మళ్ళీ పిడ్సు వస్తుందేమో అనుకుంది మానస, కానీ పిడ్సు రాలేదు. సుగుణ కళ్ళలో నుండి నీళ్లు మాత్రం వచ్చాయి. పల్లి సగం ఆశ్చర్యంగా సగం ఆనందంగా చూస్తున్నాడు అర్జున్ మానసల వైపు. అర్జున్, నన్ను ఏడిపించకు, ఈ రోజు మన పెళ్లి, ఆ విషయం మర్చిపోయావా అంది సుగుణ ఏడుస్తూనే. సుగుణ, పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు చాలా నార్మల్ గా. నీకు ఆల్రెడీ పెళ్ళయిందని నాకు ఎప్పుడో తెలుసు కదా, కానీ ఇప్పుడు సాహితీ లేదుగా అంది. సుగుణ, నాకు సాహితీతో మాత్రమే కాదు మానసతో కూడా పెళ్ళయింది అన్నాడు. నేను నమ్మను, నువ్వు ఈ పెళ్లి తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నావు అంది అరుస్తూ సుగుణ. సుగుణ, నీతో ఎందుకు అబద్ధం చెప్తాను, నిజమే చెప్తున్నాను అన్నాడు మానస మెల్లోని పసుపు తాడుని బయటకు తీసి చూపించి. మానస మెల్లోని పసుపు తాడును మానస అర్జున్లను విచిత్రంగా చూస్తుంది సుగుణ. అర్జున్, నువ్వు కావాలనే ఇలా చేశావు, నన్ను ఏడిపించడం కోసమే చేశావు, లేకపోతే నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎప్పుడు చేసుకున్నావు నాకు తెలియకుండా అంది కోపంగా అరుస్తూ.
సుగుణ అరవడం ఆపు. నిన్ను ఏడిపించడం కోసం చేశానా? నిన్ను నేనెందుకు ఏడిపిస్తాను సుగుణ? నువ్వేమైనా నాకు శత్రువా? కాదు కదా. అలాంటప్పుడు నిన్ను ఏడిపించి నేను పొందే లాభం ఏమిటి అన్నాడు కోపంగా అర్జున్. నీకు లాభం ఉందో లేదో నాకు తెలియదు గాని నష్టం మాత్రం ఉంది. నన్ను నమ్మించి మోసం చేశావు. పెళ్లి దాకా తీసుకొచ్చి రేపు పెళ్లి అనగా ఈ రోజు నన్ను కాదని దీన్ని మెల్లో తాళి కట్టావా? నన్ను ఏం చేయాలి అనుకుంటున్నావు? ఇక నా జీవితం ఏంటి? ఎలా బ్రతకాలి నేను? అంది ఏడుస్తూ. ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు? మనిషిగా బ్రతుకు. నేను నిన్ను మోసం చేశానా? నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతకాలమైనా సరే ఏ రోజైనా నిన్ను చెడు దృష్టితో చూశానా? నీతో చెడుగా ప్రవర్తించానా? కావలసినవన్నీ కొనిపెట్టాను. ఫలానా ప్లేస్ కు వెళ్ళాలి అంటే తీసుకువెళ్ళాను. ఈ ఇంటి మీద నీకు హక్కును అధికారాన్ని ఇచ్చాను. నీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛను ఇచ్చాను. కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు. ఎవరితోనో కడుపు తెచ్చుకొని నా వల్ల వచ్చిందని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఒక ఆడదాన్ని ఇంట్లోంచి గెంటేసే నీచమైన సంస్కారం లేనివాడిని కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నావు అన్నాడు అర్జున్ కోపంగా.